అక్క, అయ్యా తల్లి చెల్లి. అమ్మో ఏంటా మాటలు! ఈ బూతులేంటంటారా? ఇంక మేం పద్ధతిగా చెప్పాం. రీసెంట్గా మాస్ జాతర నుంచి విడుదలైన ఒక సాంగ్ వింటే అవాక్కైపోతారు. పాట మొత్తం బూతులతో నిండిపోయింది. అందుకే మరి నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ మాస్ జాతర రిలీజ్ కి సిద్ధమైంది. ఆగస్టు 27న థియేటర్లోకి వచ్చేస్తోంది. రైటర్ భాను భోగవరపు డైరెక్టర్ గా లక్ టెస్ట్ చేసుకుంటున్నాడు. ధమాకా సూపర్ సక్సెస్ తర్వాత వరుస ఫ్లాప్స్ లోడు రవితేజ ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తి చేసుకుంటోంది. ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్ లో భాగంగానే సెకండ్ సింగిల్ అంటూ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. భాస్కర్ యాదవ్ దాసరి ఈ పాటకు లిరిక్ రైటర్ కాగా రోహిణితో కలిసి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ పాడాడు. ధమాకా గాజువాక కండక్టర్ సాంగ్ లా రవితేజ శ్రీలీల మరొకసారి ఊరమా స్టెప్పులతో కుమ్మేశారు. సోషల్ మీడియాలో దూసుకెళ్తున్న ఈ పాటపై నెటిజన్లు ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఒలే ఒలే అంటే సాగే ఫోక్ సాంగ్ మొత్తం బూతులతో నిండిపోయింది. ఇందులో లిరిక్స్ పై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నీ అమ్మ అక్క తల్లి చెల్లితో మొదలైన సాంగ్ బుద్ధి జ్ఞానం సిగ్గు శరము లేదు, మంచి లేదు, మర్యాద లేదు, అంగీ లేదు, పంచేది లేదు, ఓలిగుంట అంటూ సాగింది. ఈ సాంగ్ లో పదాలు వినటానికే ఇబ్బందిగా ఉన్నాయంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. మాస్ మహారాజు లాంటి హీరో ఇలాంటి పాటలకు ఎలా ఓకే చెప్పాడని క్వశ్చన్ చేస్తున్నారు. వాస్తవానికి రవితేజ ఊరమాస్ డైలాగులు చెప్పినా పాజిటివ్ గా తీసుకుంటారు ప్రేక్షకులు. ఇడియట్ మూవీలో హీరోయిన్ తో డైలాగుల్ని చాలా క్యాజువల్ గా తీసుకున్నాడు. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల డైలాగులు పాటలు ఊరమాస్గా ఉన్నా ఎంజాయ్ చేశారు కానీ విమర్శించలేదు. కానీ ఇప్పుడు జానపదం పేరుతో పచ్చి బూతులు మిక్స్ చేసి సాంగ్ తీస్తారా అని క్వశ్చన్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పాట అభ్యంతరకరంగా ఉందో లేదో అన్న సంగతి పక్కన పెట్టేస్తే యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది. 15 గంటల్లో 1 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ధమాకా తర్వాత రవితేజ శ్రీలీల జంటగా నటిస్తున్న సినిమా కావడంతో మంచి అంచనాలే ఉన్నాయి. ఇందులో నవీన్ చంద్ర కీలక పాత్ర చేస్తున్నాడు. సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు ఆఖరి వారంలో రిలీజ్ అవుతోంది. వాస్తవానికి ధమాకా తర్వాత రవితేజకు ఆ రేంజ్ హిట్ లేదు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ ఇవన్నీ హిట్ అవుతాయనే అంచనాలతోనే థియేటర్లోకి వచ్చాయి కానీ నిరాశపరిచాయి. అందుకే బాక్సాఫీస్ స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాడు రవితేజ. మరి మాస్ జాతరతో ఫ్లాపుల నుంచి బయటపడతాడా? ఈ బూత్ సాంగ్ వివాదానికి మేకర్లు చెక్ పెడతారా? వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.